చాలా సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా దేశం నుంచి భారతదేశానికి మిషనరీగా వచ్చిన గ్రాహం స్ట్రెయిన్ ఫ్యామిలీ ఒరిస్సా ప్రాంతంలో ఒక ప్రక్క కుష్ఠరోగుల పరిచర్య, మరొక ప్రక్క సువార్త ప్రకటిస్తూ ఉన్న రోజులవి. ఒక రోజున ఈయన తన ఇరువురు కుమారులతో కలిసి ఒక చిన్న కారులో ప్రయాణం చేస్తూ ఉండగా కొంతమంది మతోన్మాదులు ఆ ముగ్గురిని పెట్రోల్ పోసి కారులోనే అంటించి సజీవ దహనంగా చంపేయటం జరిగేది. తర్వాత కాలంలో ఎలాంటి నిరాశ చెందనటువంటి తన భార్య తన కూతుర్ను డాక్టర్గా చదివించి మరలా అదే ప్రాంతంలో నేటికి వైద్య సేవలు అందిస్తూ ఉన్నటువంటి విధానం ఎంతో గొప్ప ఆదర్శమైనటువంటి మిషనరీగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, తన యొక్క ఇరువురు బిడ్డల్ని, తన భర్తని ఒక్కో రోజున పోగొట్టుకున్నప్పటికీ తన శ్రమల్లో కూడా క్రీస్తును వెంబడించి తన ఆత్మీయతను ఆమె చాటుకుంటా ఉంది. అందుకనే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, శ్రమల నందుట నాకు మేలాయను అంటాడు. ఈ రోజున చిన్నపాటి శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలిపెడతా ఉన్న అనుభవాలు ఉంటా ఉన్నాయేమో పరీక్ష చేసుకోండి. శ్రమల్లో కూడా మనం క్రీస్తుని అనుసరించటమే నిజమైనటువంటి ఆత్మీయత.